మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది ఉందని చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, పోలవరంలో జరిగిన మొదటి రోజు కూడికలో అద్భుతంగా నీ దాసులు నిలబెట్టుకుని శ్రేష్టమైన వర్తమానం మాకు వినిపించారు. సమస్త ఘనత మహిమలు మీకే ఆరోపిస్తూ ఉన్నాం. అలాగే ప్రభు నాయన, వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి. మీ వాక్ దర్శనాన్ని మాకు అనుగ్రహించండి. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, అలాగే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గ్రూప్ 2, డిఎస్సి, రైల్వేస్ జాబ్స్, వాటి కోసం సిద్ధపడుతున్న బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. దూర ప్రాంతాల నుండి చదువుతున్న బిడ్డలు, దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు, అలాగే ప్రభు నాయన విదేశాల్లో ఉంటున్న బిడ్డలందరి గురించి ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే ఆశీర్వాదం ఇవ్వండి, ధైర్యపరచండి, ఆరోగ్యాలు ఇచ్చి నడిపించమని అడుగుతున్నాం. అట్లాగే ప్రభు నాయన అనారోగ్యం కలిగిన బిడ్డలకు ఆరోగ్యము దయచేసి నడిపించమని. పోలవరంలో జరుగుతున్నటువంటి ఈ 2వ రోజు ఉపవాస కూడికలు కూడా ఈ దాసులు నిలబెట్టుకుని శ్రేష్టమైన మాటలు మాకు వినిపించి బలపరచుమని. ప్రతిరోజు మీ పాదాల చెంత చేరి ఈ ధ్యానాంశాలు నేర్చుకునే భాగ్యం ఇచ్చారు, మీకు వందనాలు. యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 6వ అధ్యాయములో 7 వచనాల వరకు మనం ధ్యానం చేసామండి. మొదటి 3 వచనాలు దావీదు యొక్క శ్రమను గురించి మనం చూస్తే, 4, 5 వచనాలు దావీదు యొక్క మనవి దేవునికి తెలియజేస్తే, 6, 7 వచనాలు అతని బడలికను గురించి దేవునితో మాట్లాడడం చూస్తే, ఇక 6వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో దావీదుకి అకస్మాత్తుగా కలిగినటువంటి నమ్మకం, ఆ విషయాలు మనం చూస్తాం. 6వ అధ్యాయం 8 నుండి 10 వచనాలండి. 8వ వచనం, యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చేయవారలారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. ప్రియులారా, దావీదు ఇక్కడ అకస్మాత్తుగా ఆయన కలిగినటువంటి ఒక చక్కని నమ్మకాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంతకుముందు అతని శ్రమ గురించి చెప్పాడు, కరుణించమని, అలాగే జ్ఞాపకం చేసుకోమని, అతని యొక్క బడలిక అలిసిపోయానని చెప్పని, నలిగిపోవడం, అతను చితికిపోవడం, వాటి గురించి ప్రార్థన చేశాడు. అయితే ఇక చివరి 3 వచనాల్లో, 6వ అధ్యాయం చివరి 3 వచనాల్లో దావీదుకి అపారమైన నమ్మకం దేవునిలో కలిగినట్టుగా మనం చూస్తున్నాం. 8, 9 వచనాల్లో అతని భయాలు పూర్తిగా తొలగిపోయాయి. ఎందుకనంటే అతని ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడని ఒక నమ్మకం కలిగింది. దావీదుకి స్వస్థత కలుగుతుందనే హామీ ఇంకా ఏమీ దేవుని దగ్గర నుండి రాలేదు. అయితే అతని శత్రువులు అతన్ని జయించలేరనే ఒక నమ్మకం అతనికి అర్థమైంది. నిజానికి కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఆ కన్నీళ్లు దేవునితో అద్భుతంగా వాదిస్తాయంటండి. కన్నీళ్లు ద్రవరూపక ప్రార్థనలు అని స్పర్జన్ గారు, దైవజనులు అభివర్ణించారు. కన్నీటి ప్రార్థనకి తర్జుమదారుడు అవసరం లేదండి. కృపా సింహాసనం ఎదుటికి అవి చాలా భారాన్ని మోసుకొని వస్తాయి. తన ప్రార్థన దేవునికి వినబడిందనే నమ్మకం అతనికి కలిగి అతని హృదయంలో శాంతి నెలకొని ప్రార్థిస్తూ ఉన్నాడు. కన్నీటి వర్షం తర్వాత ఇంద్రధనుస్సు ఎలా ప్రకాశిస్తుందో అలా జీవితంలో కన్నీటి ప్రార్థన తర్వాత అతనికి శ్రేష్టమైన ఒక భరోసా, ఒక నమ్మకం కలిగినట్టుగా మనం చూస్తున్నాం. 8, 9 వచనాల్లో యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. 9వ వచనం, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. ఆయన పేరే ప్రార్థన ఆలకించువాడు. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరుని యొద్దకు వచ్చెదరు అని ఉంటుంది కీర్తనల్లో. కాబట్టి కన్నీటి ప్రార్థన చేశాడు 6వ అధ్యాయం అంతా మొదటి నుంచి కూడా. ఆ ప్రార్థనకు జవాబుగా అతనికి ఒక నమ్మకాన్ని కలిగించాడు దేవుడు మనస్సులో. అందుకని అతని భయాలన్నీ తొలగిపోయాయి. 10వ వచనంలో అతని శత్రువులు ఆగిపోయారనే మాట మనం చూస్తూ ఉన్నాం. అలాగే 10వ వచనంలో చూస్తే, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనక్కి మళ్ళుదురు. తన శ్రమలు తనను తిరిగి దేవుని దగ్గర నడిపించాయని దావీదు తెలుసుకున్నాడు. శ్రమలు మరలా దేవుని దగ్గరికి అతన్ని తీసుకొచ్చాయని. అతని ఎముకలు అదురుతున్నాయి, అతని ఆత్మ నలిగిపోయింది. అయితే
అతనికి మంచి ఔషధంగా ఉన్న ఈ శ్రమలు అతని శత్రువులకు కూడా మేలు చేస్తాయని చెబుతూ ఉన్నాడు. అంటే వాళ్ళ నాశనాన్ని కోరుకోవట్లేదు దావీదు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి, వాళ్ళు మార్చబడాలి, వాళ్ళు మరలిపోవాలని తను ఆశపడుతున్నాడు తప్ప శత్రువులకి ప్రయత్నంగా నాశనం వచ్చేసేయాలనే విషయాన్ని దావీదు కోరుకోవట్లేదండి. కీర్తనలో 8వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే అసలు నిజంగా మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి మనిషి ఎపాటివాడు అంటున్నాడు. 8వ అధ్యాయం 4వ వచనం అండి కీర్తనలు. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఎపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఎపాటివాడు, దేవుని కంటే వారిని కొంచెం తక్కువనిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వారికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఆయన చెబుతున్న మాటలు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏమాత్రమూ సరిపోని వాళ్ళం. కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మన ప్రార్థన ఆలకించి మన రోదన ధ్వని అంటే మన కన్నీటిని ఖచ్చితంగా దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. మన ప్రతి కన్నీటి పొట్టిన దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. 56వ కీర్తన 8వ చరణం అండి. 56:8. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడను కదా. అంటే మన యొక్క ప్రవర్తన తీరు, మనం నడిచేటువంటి తీరు, ఇవన్నీ దేవుడు లెక్కిస్తాడు. ఎక్కడికి వెళ్ళాం, ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం, ఎలా మాట్లాడుతున్నాం. ముఖ్యంగా నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అంటే మన ప్రతి కన్నీటి బొట్టుని దేవుడు లెక్కలోకి తీసుకుంటాడని చెప్తూ ఉన్నాడు. అవి పుస్తకంలో రాస్తాడంట. ఆయన కన్నీళ్లు దాస్తాడు, పుస్తకంలో రాస్తాడు. అంటే మన ప్రతి కన్నీటి బొట్టుకి చాలా విలువ ఇస్తున్న దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని వాక్యాన్ని, ఆయన మాటను నమ్మితే ఖచ్చితంగా ఆ వాక్యం మనల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది. దేవుని మాట మనల్ని ఆధ్యాత్మికంగా ఉజ్జీవింపజేస్తుంది. కీర్తన గ్రంథంలో 19:7 మనం చూస్తే 19:7 నుంచి వచనాలండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిం బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. ఇలా దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క శాసనము, ధర్మశాస్త్రము, ఉపదేశము, యెహోవా యందైన భయము, ఇవన్నీ కూడా దేవుని వాక్యానికి ఇచ్చిన పేర్లు. సో అవన్నీ కూడా ఏం చేస్తున్నాయనంటే తన సేవకుల్ని, తన భక్తుల్ని తెప్పరిల్ల చేస్తున్నాయి, జ్ఞానం పుట్టిస్తున్నాయి, హృదయాన్ని సంతోషపరుస్తున్నాయి, కన్నులకు వెలిగిస్తున్నాయి, నిత్యము నిలుస్తాయి, కేవలం న్యాయం కలిగించే వాటిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించగలిగితే, కన్నీటి ప్రార్థన మనం చేయగలిగితే, ఈ రెండూ కూడా మన జీవితాల్లో మనల్ని ఎటువంటి భయం నుంచి అయినా మనల్ని కాపాడగలవు. ఎటువంటి శత్రు భయము కానీ, ఎటువంటి సమస్యల్లో కానీ మనకి ఖచ్చితంగా జవాబిచ్చినట్లుగా అవి మనకు కనిపిస్తూ ఉన్నాయండి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, దావీదు ప్రార్థన చేశాడు, కన్నీటి ప్రార్థన చేశాడు. వాటికి జవాబుగా తను ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని తను పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే శత్రువులందరూ సిగ్గుపడతారు, వెనక్కి వెళ్ళిపోతారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోతారు. కాబట్టి దావీదు కోరుతున్నది శత్రువులు నాశనం కాదండి, శత్రువులు వెనక్కి వెళ్ళిపోవాలి, శత్రువులు ఈయన దగ్గర నుండి తొలగిపోవాలి, శత్రువులు దేవుని వైపుకి తిరగాలి అనేటువంటి విషయాన్ని దావీదు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రీతిగా ప్రార్థన వృధా కాదని చెబుతూ, ప్రార్థన ఖచ్చితంగా ఆయన ఆలకిస్తాడని చెబుతూ, వాక్యం మనకి ధైర్యం ఇస్తుందని చెబుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా, వేదన వచ్చినా మన కన్నీటి ప్రార్థనే మనకి చక్కని నమ్మకాన్ని కలిగిస్తుంది. ఆయన వాక్యమే మనల్ని ధైర్యపరుస్తుంది. అటువంటి కృపాభాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.